కృష్ణ పరమాత్మ విఘ్నేశ్వరుణ్ణి చూసి అన్నాడు, ఒక్కరోజు రాత్రి చంద్రబింబాన్ని చూసినందుకు ఇన్ని అపనిందలు వస్తే సమర్థుణ్ణి కాబట్టి తట్టుకున్నాను, సామాన్యుడైన వాడు ఎలా తట్టుకుంటాడు? కాబట్టి విఘ్నేశ్వర, నా మేనల్లుడివి కదా, మేనమామ మాట గౌరవించి ఆ రోజు కూడా అపనింద లేకుండా లోకానికి వరం ఇమ్మన్నాడు. ఆయన అన్నాడు, మామయ్య తప్పకుండా. జాంబవతి ఈ శమంతకమణి సుకుమారుడి కోసం, పిల్లవాడి కోసం పైన కట్టబడినప్పుడు శమంతకమణి ఎలా వచ్చిందో నీకు చెప్పినటువంటి కథ ఉందే శ్లోకం, అది చదువుకుంటే లోకానికి ఈ కథంతా చెప్పేసినట్టే. ఎందుకని కథంతా అందులో ఉందా లేదా? సింహ ప్రసేనమవధీహి, ప్రసేనుణ్ణి సింహం చంపి మణి పట్టుకొచ్చింది. సింహో జాంబవతాహత, జాంబవంతుడు సింహాన్ని చంపేసి మణిని పట్టుకెళ్ళిపోయాడు. సుకుమార కమారోధీహి, ఓ సుకుమారక ఎడవకురా, తవ హేషా శమంతక, ఇదిగో ఈ పైన కట్టిన శమంతకమణి నీకే. ఈ కథ విన్నంత మాత్రం చేత ఒక్క మణి కాదు 3 మణులు దొరుకుతాయి. శమంతకమణి, విఘ్నేశ్వరమణి,